వరంగల్ భద్రకాళి అమ్మవారి సన్నిధి మరింత శోభను సంతరించుకోబోతోంది. కంచి కామాక్షి యాదాద్రి కంటే పెద్దదైన రాజగోపురం నిర్మాణానికి ఇక్కడ సర్వం సిద్ధమైంది. అరుదైన ఘట్టం త్వరలో మొదలవబోతోంది. కానీ ఆ ఉక్కు సంకల్పానికి ఊహించని సవాళ్లు, చిక్కుముడులు అడ్డుగోడలుగా మారాయి. ఎదురయ్యే సాంకేతిక సమస్యలేంటి? వాటిని ఎలా అధిగమించబోతున్నారు? వరంగల్ యువ ఇంజనీర్లు, దేవాలయాల నిర్మాణంలో అనుభవం ఉన్న వాస్తుశాస్త్ర నిపుణులు దీనిపై కూడా మేధోమథనం చేస్తున్నారు. వీధిలో అనే కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి ఇప్పుడు మన భద్రకాళికి ఆ మాడవీధిలో వస్తే మరి పక్కనే వాటర్ ఉన్నాయి కదా అని చెప్పేసి, అంటే ఆ మాడవీధిలో మరి వాటర్లో నుంచి వస్తే మాత్రం అండర్ వాటర్లో చాలా కన్స్ట్రక్షన్ జరిగినాయి ఇంతకుముందు. ఆ కన్స్ట్రక్షన్లో భాగంగా టెక్నాలజీ పెరిగింది. దానికి రిటైనింగ్ వాల్ కట్టడం కానీ లేకపోతే వాటర్లోకి కాంక్రీట్ పంపించే విధానము డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ప్రిమీ మెథడ్ అని చెప్పేసి, న్యూమెటిక్ వాల్స్ అని చెప్పేసి వాటిని యూజ్ చేసి కూడా కాంక్రీట్ని వాటర్లోకి పంపించేసి ఆ స్ట్రక్చర్ని నిల్చోబెట్టే అవకాశాలు ఉంటుంది. కాబట్టి వాటికి వాటర్కి రిటైనింగ్ వాల్ పెడితే ఆ వాటర్ ఫోర్స్ అనేది రాకుండా రిటైనింగ్ వాల్ అనేది ఆపుతుంది. కాబట్టి మనకి మనం కట్టేటువంటి మాడవీధులకు ఎలాంటి టెక్నికల్ సమస్య రాదు. రాజగోపురం నిర్మాణం కోసం చెన్నై నుంచి ప్రత్యేకంగా స్థపతిని తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరిపారు. అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ 2వ వారం నుండే రాజగోపురం నిర్మాణ పనులు మొదలవుతాయి.